హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఒక మంచి టాపిక్తో మీ ముందున్నాము. అదేమంటే, మీ పిల్లలు 10th పాస్ అయినారా, ఇంటర్ పాస్ అయినారా, బీటెక్ లేక ఎంబీబీఎస్ లేక ఎంబీఏ లేక ఫారిన్లో ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? అయితే మీ దగ్గర డబ్బు లేదు. డోంట్ వర్రీ, ఇలాంటి అన్ని సమస్యలకు మనం ఈరోజు సమాధానాలు వెతికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ప్రస్తుతం మనము ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాల్లో పేరెంట్స్ దగ్గర పిల్లల యొక్క హయ్యర్ స్టడీస్ కోసము డబ్బులు లేక బాధపడుతున్న వారి సంఖ్య చాలా ఉంది. అయితే కొంతమందికి మాత్రమే ఎడ్యుకేషన్ లోన్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎవరెవరికి ఇస్తారు, ఏ ఏ కోర్సులకు ఆఫర్ చేస్తారనే అంశము తెలుసు. అంటే చాలా మందికి చదువు లేని వాళ్ళందరికీ ఇలాంటి విషయాలు కొంచెము తెలియకపోవచ్చు. ఏది అయినప్పటికీ విద్యార్థులు ఖచ్చితంగా రాణించాలి, వారు పై చదువులు చదివించాలి. అలాంటి వారి కోసము బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్ ఆఫర్ చేస్తున్నాయి. అసలు ఎడ్యుకేషన్ లోన్ మనం ఎలా పొందాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎడ్యుకేషన్ లోన్ ఎవరికి ఇస్తారు, ఎలా తీసుకోవాలి, తిరిగి ఎలా చెల్లించాలి, ఇవి ముఖ్యమైన అంశం. ఇక చూడండి, ఏఐసిటిఈ, యూజీసీ, ఎంహెచ్ఆర్డి, ఆల్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ ద్వారా గుర్తింపు ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లలో విద్యార్థి చేరితే వారికి విద్యా రుణం లేదా ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు. విద్యార్థులు అడ్మిషన్ పొందిన విధానాన్ని కూడా బ్యాంకులు తన యొక్క లోన్ ఇవ్వడానికి పరిగణలోకి తీసుకుంటారు. ఎంట్రన్స్లో ఉత్తీర్ణత సాధించి మెరిట్ లిస్ట్లో ఉంటేనే వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ ఇస్తారు. మేనేజ్మెంట్ కోటాలో మీరు సీట్ పొందితే అలాంటి వారికి లోన్ ఇవ్వరు. అసలు ఈ లోన్ ఇచ్చే విధానం ఏంటి చూద్దాం. మన దేశంలో ప్రవేశం పొందేటువంటి గరిష్టంగా 10 లక్షలు ఇస్తున్నారు. అంటే విత్ ఇన్ ఇండియా, మీరు ఇండియాలో ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా ఏ కోర్సులో అయినా మీరు జాయిన్ కావచ్చు. అలాంటి కోర్సులకు మ్యాక్సిమం అంటే గరిష్టంగా స్టార్టింగ్ టు ఎండింగ్ పాయింట్ అంటే 10 lakhs కంటే మించి ఇవ్వట్లేదు. 10 lakhs వరకు మీకు ఇండియాలోని చదువులకు మీకు లోన్ తీసుకోవచ్చు. విదేశీ ఇన్స్టిట్యూట్లలో మీరు పోవాలంటే 20 lakhs ఇస్తారు. ఈ 20 lakhs మీరు లోన్ కింద తీసుకోవాలి. రుణం మొత్తము ఆధారంగా కొన్ని హామీ పత్రాలు బ్యాంకు తీసుకుంటాయి. అంటే షూరిటీ కింద అన్నమాట. 4 లక్షల వరకు ఎలాంటి హామీ అవసరం లేదు. ఇలాంటి లోన్స్ కు నాన్ కొలెటరల్ లోన్ అంటాం. అంటే ఎవరి హామీ, ఎవరి పూచి, ఎవరి ఆస్తి పత్రాలు ఏమి లేకుండా ఒక పేరెంట్ కు, ఒక విద్యార్థికి బ్యాంకులు 4 లక్షల వరకు ఫ్రీగా లోన్ ఇస్తారు. ఫ్రీగా అంటే ఏమిటి, ఎలాంటి పత్రాలు సబ్మిట్ చేయకపోయినా ఇస్తారు. 4 లక్షల నుండి 7.5 లక్షల వరకు తల్లిదండ్రులు లేదా థర్డ్ పార్టీ గ్యారంటీ ఇస్తారు. అంటే పేరెంట్ ఉన్నారు, పేరెంట్ ఒకవేళ గ్యారంటీ ఇస్తే ఆ విద్యార్థికి 7.5 lakh ఇస్తారు. ఎగ్జాంపుల్, బీటెక్ ఉంది. ఒక బీటెక్ 4 years మీరు అమ్మాయి లేక అబ్బాయికి ఫీజు కడుతున్నారు. ఎగ్జాంపుల్, సంవత్సరానికి ఒక 2 lakhs 3 lakhs మీరు కడుతున్నారు. 4 years కు 12 lakhs అవుతుంది. మీరు 4 years కు 12 lakhs అయినప్పటికీ మీకు ఇచ్చేటువంటి రుణము 7.5 lakhs మాత్రమే. మిగతా అమౌంట్ మీరు అమౌంట్ పే చేసుకోవాలి. 7.5 ఈ లక్షల లోన్ ఉంది. ఈ లోన్ని 7.5 లక్షలకి మించి లోన్కు కొలెటరల్ సెక్యూరిటీ ఇవ్వాలి. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమంటే 7.5 లక్షలు దాటితే మీరు ఏదైనా ఆస్తి పత్రము అలాంటివి ఇవ్వాలి. నెక్స్ట్, రుణ మొత్తంలో కొంత మార్జిన్ మనీ పేరుతో సొంతంగా సమకూర్చుకోవాలి. ఇందా మీకు చెప్పానుగా, ఒక 10 lakhs ఉంది ఫీజు 4 years కు, మీరు 2.5 మార్జిన్ మనీ కింద మీరు పెట్టుకోవాలి. మిగతా 7.5 lakhs గవర్నమెంట్ ఇస్తుంది, బ్యాంక్ ఇస్తుంది అనమాట. 4 లక్షల రుణం వరకు ఎలాంటి మార్జిన్ మనీ అవసరం లేదు. ఒకవేళ మీకు ఇచ్చే అమౌంట్ 4 lakhs ఉంది, అప్పుడు మీరు మార్జిన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేరుగా 4 lakhs అమౌంట్ మీరు తీసుకోవచ్చు. 4 లక్షల పైన రుణం తీసుకునేటువంటి విద్యార్థులు ఇండియాలో అయితే 5%, ఫారిన్లో అయితే 15% మార్జిన్ మనీని వాళ్ళే సొంతంగా పెట్టుకోవాలి. కోర్సు పూర్తయిన తర్వాత సంవత్సరం నుంచి లేదా కోర్సు పూర్తయిన తర్వాత ఉద్యోగము వచ్చినటువంటి ఆ తేదీ నుండి వాయిదాల విధానం అంటే ఈఎంఐలు కట్టుకోవాలి. ఎగ్జాంపుల్, ఒక 10 lakhs ఇస్తున్నారు. 10 lakhs కు మీకు 15 years మీరు కట్టుకోవచ్చు. 15 ఏళ్లలో నెలకు ఇంత అని కట్టుకుంటా ఉండొచ్చు. అంటే చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. కోర్స్ అయిపోయింది, ఉద్యోగం రాలేదు. చాలా మంది విద్యార్థులు ఈ మధ్య కాలంలో స్టార్టప్ అంటే ఏంటి, కొత్తగా ఏదైనా సొంతంగా కంపెనీని ప్రారంభించడాన్ని స్టార్టప్ అంటాం. కొంతమంది విద్యార్థులు మనం ఉద్యోగం చేయకుండా మనమే ఒక స్టార్టప్ ఓపెన్ చేసి అందులో కొత్త వాళ్లకు ఉద్యోగం కల్పించాలనేటువంటి ఒక సంకల్పంతో చాలా మంది ఈ మధ్య కాలంలో స్టార్టప్ ఏర్పాటు చేస్తున్నారు. స్టార్టప్ అంటే న్యూ కంపెనీ. వారికి 2 years టైం,
జాబ్ వచ్చే వాళ్లకు 1 year టైము, స్టార్ట్అప్ వాళ్లకు 2 years టైం తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఈఎంఐ ద్వారా కట్టుకోవచ్చు. అలాగే వడ్డీ రేట్లలో ముఖ్యంగా మహిళలకు 0.5% నుండి 1% వరకు రాయితీ ఇస్తారు. ఎగ్జాంపుల్ బాయ్స్కి అయితే ఒక 10% అనుకుందాము, అప్పుడు గర్ల్స్కు 9.5 ఉండొచ్చు. ఐఐఎం, ఐఐటి వంటి చాలా చాలా పెద్ద ఇన్స్టిట్యూట్లలో 10 లక్షల కంటే ఎక్కువ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అటువంటి సందర్భంలో గరిష్టంగా రుణము పెంచే అవకాశం ఉంది. చూడండి, బీటెక్ ఉంది. ఇప్పుడు జనరల్గా చిన్న చిన్న కాలేజీలు అయితే 4 lakhs 5 lakhs అట్లా ఉంటుంది. కానీ ఐఐటిలో ఐఐఎంలో అయితే మాత్రం చాలా ఎక్కువ మనం అమౌంట్ పే చేయాలి. అలాంటప్పుడు బ్యాంకులు కూడా ఎక్కువ డబ్బులు మీకు ఇచ్చే అవకాశం ఉంది. మంజూరైన విద్యా రుణము బ్యాంకులో నేరుగా ఇన్స్టిట్యూట్కి పంపిస్తాయి. మీకు లోన్ శాంక్షన్ అయింది, మీ చేతికి ఇవ్వరు. కేవలము మీ జాయిన్ అయినటువంటి కాలేజీలో లేక యూనివర్సిటీలో వారి పేరు మీద చెక్ వేయడమా లేదా వాళ్ళకి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయడమా జరుగుతుంది. ఒకవేళ తొలిసారిగా విద్యార్థులు ఫీజు కట్టి ఉంటే రసీదుల ఆధారంగా కట్టిన ఫీజు విద్యార్థులకు తిరిగి చెల్లించి ఆ తర్వాత నుండి ఇన్స్టిట్యూట్కు ఇస్తారు. లోన్ మొత్తము ప్రతి ఏటా అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోనే, అంటే జూన్ లేక జూలై నెలలో ఎవరి ఇయర్ వాళ్ళ అకౌంట్లో జమ అవుతుంది అనమాట. అయితే విద్యార్థులు మాత్రము ప్రతిభను కూడా ఖచ్చితంగా చూస్తారు. ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, ఒక 4 backlogs 5 backlogs ఉన్నాయి. అలాంటప్పుడు బ్యాంక్ వాళ్ళు రుణం ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి విద్యార్థులు తప్పనిసరిగా ఎలాంటి బ్యాలెన్స్ కానీ ఫెయిల్ కాకుండా డ్రాప్ కాకుండా ఉండి చూసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ తర్వాత సెకండ్ ఇయర్ నుంచి మీరు బ్యాంకుకు వెళ్ళి మీ అమౌంట్ తీసుకోవాలనుకుంటే లోన్ అమౌంట్ వారు అడిగేటువంటి పత్రాలు ఏమంటే మీ సెమిస్టర్ 1-2 మార్క్స్ మెమో మరియు ఫీజు తాలూకు అంశాలు. అలాంటప్పుడు మీ మార్క్స్ మెమోలో మార్క్స్ తక్కువ వచ్చి ఫెయిల్ అయింటే అప్పుడు మీ లోన్ రావడం కష్టం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏమేం కావాలి అంటే కావాల్సిన పత్రాలు ఏంటి? ఫస్ట్ పాయింట్, అడ్మిషన్ ఫామ్ ఉండాలి. అడ్మిషన్ ఫామ్ ఖచ్చితంగా ఉండాలి. రెండోది మీ 10th ఇంటర్ సర్టిఫికేట్స్ కావాలి. అండ్ మీ ఆధార్ కార్డు, పేరెంట్ ఆధార్ కార్డు కావాలి. తర్వాత మీ పేరెంట్ తాలూకు ఇన్కమ్ కావాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలి. పేరెంట్ అంటే మదర్ కానీ ఫాదర్ కావాలి. బ్యాంక్ అకౌంట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్. మీ పేరెంట్ మీ అకౌంట్ కంపల్సరీ ఉండాల్సిందే, మీ పేరెంట్ కూడా అకౌంట్ ఉండాల్సిందే. అండ్ మీరు ఏ ఊళ్ళో అయితే ఉన్నారో ఆ ఊళ్ళో రెసిడెన్స్ సర్టిఫికేట్ మీరు ఇవ్వాలి. వేరే వాళ్ళు ఎవరైనా మీకు షూరిటీ ఇస్తున్నారు, ఆ షూరిటీ ఇచ్చే వారికి వారి యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళు చూపించాలి. ఎగ్జాంపుల్, మూడో వ్యక్తి ఉంటాడు, మీ అంకుల్ కానీ మీ కొలీగ్ కానీ ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళ యొక్క సర్టిఫికేట్ ఇవ్వాలి. కోర్సు వ్యయానికి సంబంధించిన ఇన్స్టిట్యూట్ నుంచి ఒక లెటర్ కావాలి. వారు ఒక లెటర్ ఇస్తారు, ఏమని, ఈ కోర్సుకు ఇంత ఫీజు అవుతుంది అని ఇస్తారు. అది సబ్మిట్ చేయాలి. ఈ ఫ్రెండ్స్ చాలా ఈజీ ఉంటుంది. ఇందులో ఇంకో విషయం అంటే, ఇలా ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్స్ కానీ ఇతర ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటే ఎడ్యుకేషన్ లోన్ పైన నెలకు మీరు కట్టే వడ్డీ కూడా ఇన్కమ్ ట్యాక్స్లో లెస్ అవుతుంది. ఇది కూడా ఒక ప్రభుత్వ ఎంప్లాయీస్కు ఒక ప్లస్ పాయింట్ అనమాట ఛానల్. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.